హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి పరమాన్నం. ఇది మనం పూజల కోసం చేసిన లేకపోతే నార్మల్గా ప్రిపేర్ చేసిన ఒకటే టేస్ట్ వచ్చేలా, అలాగే ఒకటే చిక్కదనం వచ్చేలా ఎలా ప్రిపేర్ చేయాలి ఇప్పుడు కొలతలతో సహా చూసేద్దాం. ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే ఇది చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా ఎలా ప్రిపేర్ చేయాలో పర్ఫెక్ట్ స్వీట్తో చూసేద్దాం రండి. నేను దీనికోసం ఇక్కడ ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకుంటున్నానండి. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా పెంచుకొని తగ్గించుకోవచ్చు. ఇలా తీసుకున్న బియ్యాన్ని శుభ్రంగా 2-3 సార్లు నీట్గా వాష్ చేసి ఒక అరగంట నుండి గంట వరకు నీళ్లు పోసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన పరమాన్నం కోసం ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లోకి ఒక గ్లాస్ రైస్కి 5 గ్లాసుల వరకు పాలు, 1 గ్లాస్ వరకు నీళ్లను యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఆవు పాలు తీసుకుంటున్నాను కాబట్టి 5 గ్లాసుల వరకు పాలను తీసుకుంటున్నానండి. మీరు గేదె పాలు తీసుకునేలా అయితే ఒక 4 వరకు అయితే సరిపోతుంది. ఇలా 4 గ్లాసుల వరకు పాలు, 2 గ్లాసుల వరకు నీళ్ళని యాడ్ చేసుకొని ఇలా పొంగు రానివ్వండి. ఇలా పొంగు వస్తున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా బియ్యం, అవి కూడా యాడ్ చేసేయండి. ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి గరిటిచ్చుకొని బాగా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఉడకనివ్వండి. ఇలా ఉడకడానికి 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుందండి. పాలలో ఉడకాలి కదా, కొంచెం టైం పడుతుంది. ఇలా ఉడకనివ్వండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. అలా కలపడం వల్ల ఒకే దుక్కును ఉండిపోకుండా ఈవెన్గా ఉడుకుతుంది రైస్ అనేది. ఈ చిక్కదనం వచ్చేసరికి దీంట్లో ఉన్న రైస్ కూడా ఈజీగా ఉడికిపోతుందండి. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ థిక్నెస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పరమాన్నం గిన్నెను పక్కకు దించేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టి ఒక 2-3 నిమిషాలు చల్లారిన తర్వాత దీనిని మీకు చూపిస్తున్నట్టుగా అన్నాన్ని మెత్తగా మెదుపుకోండి. ఒకవేళ మీకు ఈ స్టెప్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, కానీ పరమాన్నం మెత్తగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను ఇలా మెదుపుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే ఇలా అన్నాన్ని మెత్తగా మెదుపుకోండి. ఇలా బాగా మెదుపుకున్న తర్వాత దీంట్లోకి ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1.25 కప్పు వరకు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి. మీరు స్వీట్నెస్ కొంచెం తక్కువ తినేలా అయితే 1 కప్ అయితే సరిపోతుందండి. యాడ్ చేసుకొని బెల్లాన్ని తురుముకోవడం వల్ల ఈజీగా కరిగిపోతుంది. ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకోండి. దానివల్ల పరమాన్నం విరగకుండా ఉంటుంది. మనకి అస్తమానం మార్కెట్లో మంచి బెల్లమే దొరకాలని లేదు కదా, సో ఈ స్టెప్ ఫాలో అయితే పరమాన్నం అనేది విరగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే పరమాన్నం రెడీ అయిపోయింది. ఇలా ఈ ప్రాసెస్లో తయారు చేసి ఈ కొలతలతో తయారు చేసి చూడండి. చల్లబడిన తర్వాత కూడా ఇదే చిక్కదనంతో ఇదే రుచితో చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.